కార్తీక్ గౌతమ్ ఇచ్చిన ఉంగరాలని సుమిత్రకి ఇస్తాడు. సుమిత్ర అది తీసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా అంటుంది కార్తీక్తో, శుభకార్యానికి నీ చేత్తో పునాది పడింది అంటూ. కార్తీక్ ఇలా అంటాడు, నా చేతుల మీదుగానే పూర్తవుతుందిలే మేడం. ఇంతలో కాంచన ఇలా అంటుంది, పారిజాతం ఇలా అంటుంది, అవుతుంది అన్నీ దగ్గరుండి చేపిస్తున్నావు కదా అని వెటకారంగా నవ్వుతుంది. అప్పుడు కార్తీక్ ఇలా అంటాడు, జరిపించడానికి కదా మేమున్నది అంటూ. ఓనర్ల ఆనందమే వర్కర్ల సంతోషం. ఇంతలో పారిజాతం, రెండు ఒక్కటే కదా అని అంటుంది. కార్తీక్, కాదు, రెండింటికి చాలా తేడా ఉంది అని అంటాడు. ఏంటో ఆ తేడా అని వెటకారంగా అంటుంది. ఇంతలో కార్తీక్, నీకు చెవిలో చెప్తాలే పారు అని అంటాడు. ఇంతలో శివనారాయణ, వాడితో నీకు అవసరమా అని అంటాడు. ఇంతలో పారిజాతం, వీడు వంకరగా మాట్లాడుతున్నారండి అని పారిజాతం అంటుంది. ఇంతలో శివనారాయణ, మనం ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు అని అంటాడు. ఇదంతా జరుగుతుండగా శివనారాయణ, అమ్మ సుమిత్ర, ఆ ఉంగరాలు తీసుకెళ్ళి జోష్నకు చూపించమ్మా అని అంటాడు. ఇంతలో పారిజాతం, అది గదిలో ఉంది, నేను వెళ్ళి చూపించానా అని అడుగుతుంది. ఇంతలో శివనారాయణ, నువ్వు చెప్పిన పని చేస్తే బాగుంటుంది అని అంటాడు. ఇంతలో పారిజాతం అమాయకంగా, మీరు ఏ పని చెప్పలేదు కదా అని అంటుంది. ఇంతలో కార్తీక్ ఇలా అంటాడు, వెంటనే వెళ్ళి పెద్దయ్య గారికి కాఫీ తీసుకురా పారు అని అంటాడు. ఇంతలో కోపంగా పారిజాతం, డ్రైవర్ గారి నువ్వు నాకు పని చెప్తావేంట్రా అని అంటుంది. ఇంతలో శివనారాయణ కూడా, అవునరా, నువ్వు మా ఇంటి మనిషికి అన్ని పని చెప్తావేంటి అని అంటాడు. ఇంతలో పారిజాతం, అది అలా అనండి అని నవ్వుకుంటూ అంటుంది. పారిజాతానికి శివనారాయణ ఇలా చెప్తాడు, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరాపో అని. ఇంతలో పారిజాతం ముఖం చిన్నబోతుంది. దీప కార్తీక్లు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో పారిజాతం, వారు చెప్పింది అదే కదా అండి అని అడిగింది. శివనారాయణ ఇలా అంటాడు, వాడు చెప్తే వెటకారం, అది మీరు చెప్తే అని అడిగితే అధికారం అని అంటాడు. శివనారాయణ, పో వెళ్ళి పట్టరా పో అని అంటాడు. ఇదంతా జరుగుతుండగా శివనారాయణ దశరథతో ఇలా అంటాడు, దశరథ, నీతో మాట్లాడాలి పద అని వెళ్ళిపోతాడు బయటకి. ఇంతలో సుమిత్ర వెళ్తుండగా పారిజాతం ఇలా అడుగుతుంది, అమ్మ సుమిత్ర, ఒక నిమిషం ఆగు అని, ఏది చూడనివ్వు అని ఉంగరాలు గుంజుకొని మరీ చూస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్, మరీ అలా గుచ్చి చూడకు అని కొంచెం ముఖం చిట్లించి చూస్తాడు. ఎవరిని అన్నావు అని కోపంగా అంటుంది పారిజాతం కార్తీక్ని. నువ్వెందుకు పారు భుజాలు దడుపుకుంటావు అని అంటాడు కార్తీక్. తమరెళ్ళి కాఫీ పెట్టుకోండి అని అంటాడు. దొరుకుతారా మీరు, అప్పుడు చెప్తాను మీ పని అనుకుంటూ కార్తీక్ దగ్గర నుంచి, కార్తీక్ అండ్ దీపాల మధ్యలో నుంచి వెళ్తుంది కిచెన్లోకి పారిజాతం. తర్వాత కార్తీక్ దీపలు ఇలా మాట్లాడుకుంటారు. దీప కార్తీక్తో ఇలా అంటుంది, ఏంటి బావా, ఆ ఉంగరాల్ని నువ్వెందుకు తీసుకొచ్చావని. ఇంతలో కార్తీక్, నువ్వేం భయపడకు, భయపడాల్సింది వేరే ఉంది, భయపడాల్సిన వాళ్ళు అని అంటూ ఉంటాడు. భయపడాల్సిన వారు వేరే ఉన్నారు అని అంటాడు. ఇంతలో జోష్న తన రూమ్లో తన మనసులో ఇలా అనుకుంటూ తిరుగుతుంది. దీప ఏంటి ఇలా మారిపోయింది, గౌతమ్ గడి విషయంలో దీప ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ గౌతమ్ని ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేద్దామని అడుగుదామంటే వాడు ఏకంగా ఫస్ట్ నైట్ ఆలోచనలోనే ఉండిపోయాడు. డైరెక్ట్గా వెళ్ళి అడగకుండా కాల్ చేసి అడుగుతాను అని అంటూ కాల్ ఓపెన్ చేస్తుంది ఫోన్. ఇంతలో సుమిత్ర వచ్చి
జోష్నాకి రింగ్స్ ఇస్తుంది. ఏంటివి అని అడుగుతుంది జోష్న సుమిత్రని. ఎంగేజ్మెంట్ రింగ్స్ అని అంటుంది. షాక్ అవుతుంది జోష్న. షాక్లో ఉండి ఏంటి ఎంగేజ్మెంట్ రింగ్సా అని అంటుంది జోష్న. ఇంతలో సుమిత్ర జరగకూడదు ఏదో జరిగినట్టు ఏంటి అని అడుగుతావేంటి అని అంటుంది. నిన్న కార్తీక్ గౌతమ్తో చెప్పాడని నిన్న మనందరి ముందు చెప్పాడు కదా అని అంటుంది సుమిత్ర. మరోసారి ఎలాంటి ఆటంకం జరగకూడదని భద్రాచలంలో పూజలో పెట్టించిన ఉంగరాలే ఇవి అని చెప్తుంది సుమిత్ర. ఉంగరాలు జోష్న చేతిలో పెడుతుంది, తీసుకో అని. ఇక మీ నిశ్చితార్థాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అంటుంది. జోష్న తన మనసులో ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో సుమిత్ర ఏంటి జోష్న అలా భయపడుతున్నావు, అలా ఉన్నావు అని అడుగుతుంది. నువ్వు చెప్పకపోయినా ఎంగేజ్మెంట్ అంటే నువ్వు భయపడుతున్నావు కదా అని అంటుంది జోష్నతో. జోష్న షాక్ అయి ఇలా చూస్తుంది సుమిత్రని. మనసులో ఇలా అనుకుంటుంది జోష్న, మమ్మీ ఎలా అర్థం చేసుకొని ఇలా అంటుంది అని. సుమిత్ర ఇలా అంటుంది, వేసుకున్న గాజులకి చీరకి మ్యాచింగ్ కుదరకపోతేనే టెన్షన్ పడి వయసు నీది, అలాంటిది నిశ్చితార్థం అంటే ఇంకెన్ని భయాలు ఉంటాయి అని అంటుంది. ఇంతలో జోష్న తన మనసులో ఇలా అనుకుంటుంది, అవును మమ్మీ, ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో అని భయపడుతున్నాను అని అనుకుంటుంది. ఎలా జరుగుతుందో అని అనుకుంటుంది తన మనసులో. ఇంతలో సుమిత్ర జరుగుతుంది, నీ పెళ్ళి గౌతమ్తో జరుగుతుంది అని సుమిత్ర అంటుంది. ఇంతలో రింగ్స్ చూసి నీకు నచ్చాయి కదా, నాకు నచ్చుతాయిలే అని జోష్న అంటుంది సుమిత్రతో. సుమిత్ర జోష్నకి ముద్దు పెట్టి ఆనందంగా అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మళ్ళీ వెనక్కి తిరిగి అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను అని అంటుంది. ఆ ఉంగరాలు జాగ్రత్త, అవి గౌతమ్ వాళ్ళ అమ్మగారికి చాలా సెంటిమెంట్. ఏ చిన్న పొరపాటు జరిగినా తట్టుకోలేరు. మరోసారి మన వైపు నుంచి ఏ తప్పు జరగకూడదు అని అంటూ వెళ్ళిపోతుంది. జోష్న గౌతమ్తో పెళ్ళికి సిద్ధంగా ఉంటుందా, ఆపుతుందా పెళ్ళి? చూద్దాం, జరగబోయే వీడియోస్లో చూద్దాం అని. కార్తీక్ గౌతమ్తో కాల్ మాట్లాడుతున్నట్టు హాల్లో తిరుగుతూ ఉంటాడు. అది చూసిన శివనారాయణ దశరథ ఇలా అడుగుతాడు గౌతమ్ని, ఎవరితో రా కాల్ మాట్లాడేది అని అంటాడు శివనారాయణ. పెద్దయ్య, నువ్వు అన్నీ ఇలానే చేస్తావు బ్రో, ఆగు ఒక నిమిషం, పెద్దయ్య గారు పిలుస్తున్నారు, నాకు తప్పుతుందా? సరే బ్రో అని పెట్టేస్తాడు కాల్ కార్తీక్. ఇంతలో శివనారాయణ, ఎవరితోనో ఉంటా అంటావేంట్రా అనంటే, పారిజాతం డ్రైవర్కి ఎవరు ఫోన్ చేస్తారు, వాడెవడో డ్రైవర్ అయి ఉంటాడు అని అంటుంది వెటకారంగా. ఇంతలో కార్తీక్, డ్రైవర్ కాదు ఓనర్ అని అంటాడు. ఇంతలో పారిజాతం, ఎవడాడు అని అడుగుతుంది. ఇంతలో కార్తీక్, పెద్ద మేడం గారికి కాబోయే మొగుడు అని చెప్తాడు. సారీ, భర్త అని అంటాడు. ఇదంతా జరుగుతుండగా జోష్న కిందికి వస్తుంది. దశరథ ఇలా అంటుంటాడు కార్తీక్ని చూపించి శివనారాయణతో, వీడు మంచోడు నాన్న, మంచోడితో స్నేహం ఎవరైనా కోరుకుంటారు అని అంటాడు. ఇంతలో జోష్న, మంచి వాళ్ళు ఎప్పటికీ మంచి వాళ్ళలాగా ఉండిపోరు డాడీ అని అంటుంది. అవకాశాలని చూసుకొని అవకాశాలకు తగ్గట్టుగా మారిపోతారు అని అంటుంది జోష్న. ఇంతలో కార్తీక్, మా మీద మరీ అంత పెద్ద నిందెందుకులే మేడం అని అంటాడు. ఇంతలో శివనారాయణ, ముందు గౌతమ్ ఏమన్నాడో చెప్పు అని అంటాడు. అదేం లేదు సార్, ఉంగరాలు పంపించాడు కదా, అది ఎలా ఉన్నాయో
అడగడానికి జోష్నకు కాల్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయకపోతే నాకు కాల్ చేశాడు అని అంటాడు కార్తిక్. ఇంతలో సుమిత్ర తనకేదైనా మాట్లాడాలని ఉంటే ఇంటికే రావచ్చు కదా డైరెక్ట్గా, మధ్యలో మీకెందుకు అని అంటుంది కార్తిక్తో సుమిత్ర. ఇంతలో కార్తిక్ నేను అదే అన్నాను మేడం గారు, ఏమడతలా నీకు కూడా చెప్పాను కదా అని దీపని అడుగుతాడు. దీప చెప్పావు బావా అని అంటుంది. కార్తిక్ ఇంతలో పారిజాతం ఇదొక్కతి, దానికి తలా తోక తెలియదు కానీ వాళ్ళ బావ ఏదన్నా అని అంటుంది పారిజాతం. ఇంతలో కార్తిక్ వెటకారంగా మా ఇంట్లో భర్తల మాటలు భార్యలు వింటారులేండి అని అంటాడు. ఇంతలో శివన్నారాయణ పారిజాతాన్ని కోపంగా చూస్తాడు. పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటుంది, వీడు మంట నా కిందే పెట్టాడు, ముసలోడు కోపంగా చూస్తున్నాడు అని అంటుంది. ఇంతలో శివన్నారాయణ పారిజాతంతో ఇలా అంటాడు, నువ్వు అన్నింటికీ తగుదునమ్మా అని తయారవుతావేంటి అని కోపంగా అంటాడు. ఇంతలో పారిజాతం నేనేమన్నానండి అని అంటుంది. వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు అని వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలాగే కొంచెం ఇదంతా జరుగుతుండగా గౌతమ్ తను పంపించిన రింగ్స్ నచ్చాయో లేదో అని కాల్ చేశాడు. అన్నాక జోష్న నచ్చాయని చెప్పు అని అంటుంది కార్తిక్తో. అలా కాదు మేడం గారు, అవి మీ చేతిలో పట్టుకొని నచ్చాయి అని అంటే నేను వీడియో తీసి పంపిస్తాను గౌతమ్కి అని అంటాడు కార్తిక్. ఇంతలో పారిజాతం వెటకారంగా నువ్వు వీడియో పెడితేనే వాడు నమ్మడా అని వెటకారంగా అని అంటుంది. ఇంతలో శివన్నారాయణ కోపంగా పారిజాతం అని పిలుస్తాడు. ఇంతలో పారిజాతం అర్థమైందండి అని తలుపుకుంటూ నోరు మూసుకుంటుంది. శివన్నారాయణ అమ్మ సుమిత్ర ఆ ఉంగరాలు ఇవ్వు అని అంటాడు సుమిత్రతో. ఇంతలో సుమిత్ర ఆ ఉంగరాలు జోష్న దగ్గరే ఉన్నాయి మామయ్య గారు అని చెప్తుంది. జోష్న తన మనసులో ఇలా అనుకుంటుంది, అవి ఉంటే కదా ఇవ్వడానికి అని. జోష్న ఇలా ఆలోచిస్తూ ఉంటుంది తను చేసిన పనిని తన మనసులో. తను ఆ ఉంగరాల్ని టెడ్డీ బియర్లో దాపెట్టి ఉంచుతుంది. ఇంతలో సుమిత్ర జోష్న ఏంటి అలా నిలబడ్డావు, వెళ్ళి తీసుకురా ఆ ఉంగరాలు అని అంటుంది. ఇంతలో జోష్న ఇలా అంటుంది దీనంగా ఫేస్ పెట్టి, ఉంగరాలు లేవు మమ్మీ అని అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఇదంతా జరుగుతుండగా కొంతసేపటికి నా దగ్గర ఉంటే పోతాయని నువ్వే కదా తీసుకుంది అని అంటుంది పారిజాతంతో. షాక్ అవుతుంది పారిజాతం, నాకెప్పుడు ఇచ్చావే అని అంటుంది. ఇంతలో మమ్మీ నాకు ఉంగరాలు ఇచ్చిన తర్వాత నువ్వు నా రూమ్లోకి వచ్చావు కదా గ్రాని, నువ్వు కాఫీ తాగుతావా అని అడుగుదామని వచ్చాను అని పారిజాతం అంటుంది. ఇంతలో జోష్న ఉంగరాలు నీ దగ్గర ఉంటే పోతాయని నేను జాగ్రత్తగా పెడతాను అని తీసుకున్నది అని చెప్తుంది. నేను దాచిపెడతానని తీసుకున్నావు కదా గ్రాని అని అంటుంది. ఇంతలో పారిజాతం లేదు నేను తీసుకోలేదు అని అంటుంది. నువ్వే తీసుకెళ్ళావు గ్రాని అని అంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఇలాగే గొడవ జరుగుతూ ఉంటుంది కొంచెంసేపు. ఇదంతా జరుగుతుండగా సుమిత్ర ఏంటత్తయ్య గారు ఉంగరాలు మీరెందుకు తీశారు అని అడుగుతుంది. పారిజాతం నేనెందుకు తీస్తాను, నేను తీయలేదు అని చెప్తుంది. జోష్న ఏదో పొరపాటు పడుతుంది అని అంటుంది. ఇంతలో జోష్న నేనేం పొరపాటు పడట్లేదు, నువ్వే తీసేసావని అంటుంది. పారిజాతం నేను తీయలేదు అని గట్టిగా అంటుంది. జోష్న నువ్వే తీసావని అంటుంది. ఇదంతా జరుగుతుండగా కార్తిక్ దీపలు ఇలా గుసగుసలాడుతూ ఉంటారు. జోష్న పెద్ద ముదురు, మన మీదకి నెట్టేస్తే నమ్మడం కష్టమని అందుకే పారిజాతం మీద తోసేస్తుంది. మనవరాల్ని కాబట్టి చచ్చినట్టు 2 తిట్లు తిడుతుంది. సెంటిమెంట్ ఉంగరాలు పోయాయని తెలిస్తే గౌతమ్ మదరు ఎంగేజ్మెంట్ ఆపేస్తుంది కదా, అందుకని ఈ ప్లాన్ వేసింది అని మాట్లాడుకుంటూ ఉంటారు కార్తిక్ దీపతో. నువ్వు పని చేయమడదలా అని కార్తిక్ దీపతో ఏదో చెప్తూ ఉంటాడు. దీప వెళ్ళి ఆ ఉంగరాల్ని కనిపెట్టగలుగుతుందా చూద్దాం జరగబోయే వీడియోలో.
రాబోయే వీడియోస్లలో చూద్దాం. దీప అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది. జోష్న ఇంకా పారిజాతం మధ్యలో ఇలానే నువ్వు ఇచ్చావు నేను తీసుకోలేదు అని అంటుంది. నువ్వే తీసుకున్నావు నేను తీసుకోలేదు అని వీళ్ళిద్దరి మధ్యలో ఇలా కన్వర్సేషన్ జరుగుతుండగా ఇంతలో కార్తీక్ ఏంటి ఎంగేజ్మెంట్ రింగ్స్ పోయాయా అని అంటాడు. ఇంతలో శివనారాయణ ఎంగేజ్మెంట్ రింగ్స్ పోయాయని నీకెవరు చెప్పారు అని అంటాడు. ఇంతలో కార్తీక్ నా దగ్గర లేవు అని పారు చెప్తుంది కదా సార్ అని అంటాడు. ఇంతలో శివనారాయణ పారిజాతం నువ్వు ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ ముట్టుకోవడమే తప్పు. నీతో తర్వాత మాట్లాడతాను, ముందు ఆ ఉంగరాలు ఎక్కడున్నాయో తీసుకురాపు అని కోపంగా అంటాడు. ఇంతలో పారిజాతం నాకేం తెలియదండి అని అంటుంది. ఇంతలో కార్తీక్ ఇప్పుడు నేను బ్రోకి ఏం సమాధానం చెప్పాలి? అవ్వా అవి మన మామూలు ఉంగరాలా? అవి భద్రాచలం నుంచి వచ్చాయి, సీతారాముల కళ్యాణం చేయించి మరీ వచ్చాయి. పైగా గౌతమ్ వాళ్ళ అమ్మగారికి చాలా సెంటిమెంట్. అలాంటి ఉంగరాలు ఆవిడకి పోయాయని ఆవిడికి తెలిస్తే ఏమైనా ఉందా? ఎంగేజ్మెంట్ ఆపండి అని అంటుంది అని అంటాడు కార్తీక్. ఇంతలో ఈ మాట విన్న అందరూ షాక్ అవుతారు. పారిజాతం తన మీద ఒట్టేసుకుని ఏవండి దైవ సాక్షిగా చెప్తున్నాను ఆ ఉంగరాల గురించి నాకు తెలియదండి అని అంటుంది. ఇంతలో జోష్న లేదు నువ్వే తీసావని అంటుంది. ఇంతలో పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటుంది, నీ నిశ్చితార్థం చెడగొట్టడానికి నన్ను బలి చేస్తున్నావేంటి అని కోపంగా చూస్తుంది. ఇంతలో కార్తీక్ పెద్ద మేడం గారు అంత స్పష్టంగా నువ్వే తీసావని అంటుంటే నువ్వేంటి అవును నేనే తీసానని ధైర్యంగా ఒప్పుకోకుండా ఇలాగే దిగదార్తావు అని అంటాడు కార్తీక్. ఇంతలో శివనారాయణ దశరథ అని పిలుస్తాడు. ఇంతలో దశరథ నాన్న అని అంటాడు. ఇంతలో శివనారాయణ ఈరోజు పారిజాతం విషయంలో నేను నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు. మీరెవరూ అడ్డు చెప్పకండి అని అంటాడు. ఇంతలో పారిజాతం భయపడుతూ ఏవండి అని అంటుంది. శివనారాయణ నోర్మొయ్ అని అంటాడు. ఇన్ని రోజులు సమస్య బయట వాళ్ళతోనే అనుకున్నాను, ఇంట్లో వాళ్ళు కూడా తయారయ్యారు అని అంటాడు. ఇంతలో సుమిత్ర వాటి జోలికి మీరెందుకు వెళ్ళారు అత్తయ్య గారు అని అంటుంది. ఇలా ఈ విషయం జరుగుతుండగా కార్తీక్ ఇలా అంటాడు, నేను మన్వరాలి భర్తకి కాల్ చేసి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తాను అని అంటాడు. ఇంతలో జోష్న సీరియస్ అయ్యి ఎందుకు మాట్లాడితే మన్వరాలి భర్త అని అంటావు అని అంటుంది. గౌతమ్ అనొచ్చు కదా అని అంటుంది కార్తీక్తో జోష్న. ఇంతలో కార్తీక్ ఏంటి జోష్న మేడం నీకు భర్త అని పిలిస్తే నచ్చట్లేదా, నేను పిలిస్తే నచ్చట్లేదా అని అడుగుతాడు. ఇంతలో జోష్న నువ్వు పిలిస్తేనే నచ్చట్లేదు అని అంటుంది. కార్తీక్ ఇలా అంటాడు, అయితే గౌతమ్ భర్తగా మీకు ఓకే కదా అని అంటాడు. ఇది విని షాక్ అవుతుంది జోష్న. ఇంతలో దశరథ నువ్వేం మాట్లాడుతున్నావురా, తను ఓకే చెప్పకుండా మేమెందుకు ఓకే చేస్తాము ఈ సంబంధం అని అంటాడు. ఇలా విషయం జరుగుతుండగా శివనారాయణ ఉంగరాల గురించి అడుగుతూ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు సీరియస్ అవుతూ. ఇంతలో దీప వచ్చి ఈ ఎంగేజ్మెంట్ ఆగదు అని నవ్వుకుంటూ చెప్తుంది. ఇంతలో కార్తీక్ ఆగదా, ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా అని కార్తీక్ అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు మరదలా అని అంటాడు. ఇంతలో దీప నాకు అన్నీ తెలుసు అని అంటుంది. ఇంతలో కార్తీక్ నీకేం తెలుసు అని అంటాడు. మా పారు కావాలని ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి కావాలని రింగ్స్ పోగొట్టింది అని అంటాడు. తెలుసా నీకు అని అంటాడు దీపతో. ఇందులో దీప పారిజాతం గారు ఉంగరాలు పోగొట్టలేదు అని అంటుంది. కార్తీక్ మరేం చేసింది అని అంటాడు. నాకు ఇచ్చారు ఇదిగో చూడండి అని చూపిస్తుంది దీప. అది చూసి అందరూ షాక్ అవుతారు. జోష్న అయితే ఇంకెక్కువ షాక్లోకి వెళ్ళిపోతుంది. జోష్న ఆ రింగ్స్ టెడ్డీ బియర్లో పెట్టడం కార్తీక్ చూస్తాడు. తర్వాత అది కార్తీక్ తీసుకెళ్తాడు అవి. ఇదంతా హాల్లో జరుగుతుంది ఈ విషయం అంతా. ఇప్పుడు ఈ గొడవ జోష్న అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంతలో శివనారాయణ
దశరథతో సుమిత్రతో ఇలా అంటాడు. నువ్వు సుమిత్ర వెళ్ళి ఒకసారి గుడిలో శాంతి హోమం జరిపించండి. ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది, అది ఎప్పుడు వదిలిపోతుందో లేదో అని అంటుంటాడు శివనారాయణ. ఇంతలో పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటుంది. రే ముసలోడా, దరిద్రం అంటున్నావురా, నిన్ను కాదురా, ముందు జోష్న పని చెప్తాను అని కోపంగా అనుకుంటుంది తన మనసులో పారిజాతం. తన మనసులో ఇలా అనుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో శివనారాయణ ఆగు అని అంటూ ఇంకొకసారి నీ కారణంగా మరో తప్పు జరిగిందో నేను చూస్తూ ఊరుకోని అని అంటాడు. అర్థమైందా అని అంటాడు. ఇంతలో పారిజాతం అర్థమైందని తలూపుతుంది. ఇంతలో శివనారాయణ నా మనవరాలకి నిశ్చితార్థం జరిగే వరకు నువ్వు కాస్త దూరంగా ఉండు అని అంటాడు. అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దశరథ సుమిత్రతో ఆ ఉంగరాలు ఇచ్చి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సుమిత్ర అలాగేనండి అని అంటుంది. సుమిత్ర కార్తిక్ని పిలిచి, కార్తిక్ ఇక్కడ జరిగింది ఏదో గౌతమ్కి చెప్పకు అని అంటుంది. ఇంతలో కార్తిక్ అలాగే మేడం అని అంటాడు. చెప్పను అని అంటాడు. ఇంతలో ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది సుమిత్ర దీపని. ఇంతలో దీప కార్తిక్ని ఇలా అంటుంది. అమ్మ చూసిన చూపుకి అర్థం ఏంటి అని. కార్తిక్ ఇలా అంటాడు, మరోసారి నిశ్చితార్థం ఆపకుండా చూడాలి అని, నీ ద్వారా ఏమన్నా చెడిపోతుందేమో అని. దీప ఇలా అంటుంది, అంటే అందరి ముందు నేనే దోషణవుతాను కదా. ఇంతలో కార్తిక్ నువ్వు ఎలాంటి దానివో అందరి ముందు జోష్నతోనే చెప్పించడానికే నిశ్చితార్థం అని అంటాడు కార్తిక్. అసలు కార్తిక్ దీపలు అనుకున్నట్టు చేస్తారా, జోష్నతో నిజం చెప్పిస్తారా బయటికి, చూద్దాం. మరిన్ని విషయాలు అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.